ఈడేంట్రా బాబు మామిడి మొక్కలతో యూట్యూబ్ లోనికి వచ్చాడు అనుకుంటున్నారా? సీజన్ ఉన్నప్పుడే ఈ మొక్కలతో వస్తాం కదండి. సీజన్ లేనప్పుడు ఈ మామిడి మొక్కలతో రమ్మన్నా ఎవరూ రారు కదా. అసలు ఈ సోదంతా ఎందుకులేండి గానీ ఈ రోజు అయితే మనం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నామో అది వీడియో మీకు చూపించాలని ఇంట్లో అయితే రికార్డ్ చేసి పెట్టాను. ఈ క్లిప్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది అనుకుంటా అసలు ఈ సీజన్ లో ఈ క్లిప్ తో ఏం సంబంధం ఉందో. అదే అండి ఆవకాయ. ఈ రోజు అయితే అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇది ప్రిపేర్ చేసుకోవాలంటే పెద్ద ఏమి కష్టపడక్కర్లేదండి. ఫుల్ కప్ కారం, హాఫ్ కప్ ఏమో ఆవాల పొడి, ఆవు పిండి అని కూడా అంటారు. ఆవు పిండి ఎంత తీసుకున్నామో దానికి కొంచెం అయితే మనం సాల్ట్ తీసుకోవాలి. మూడు అయితే రప్ప మొత్తం కలిపేసి ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫుల్ గా మనం కలిపేసుకొని కొంచెం పసుపుని అయితే మనం యాడ్ చేసుకోవాలండి. మనమైతే ఇప్పుడు వేరుశనక్కాయ ఆయిల్ ని అయితే వాడుతున్నామండి. మీరే ఆయిల్ ని యూస్ చేస్తారో కామెంట్ చేయండి. కొంచెం ఆయిల్ తీసుకొని వాటిని అయితే మనం మామిడి ముక్కలకి బాగా పట్టించి ఆ ముక్కల్ని కొన్ని వాటిలుగా ఆ పౌడర్ లో వేసి కలుపుతూ ఉండాలి. కలిపిన పౌడర్ ని ఇలా ఒక డబ్బాలో అయితే కింద వేసేసుకోవాలి. మాకు గాజు డబ్బా లేదు, అందుకని ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేస్తున్నాం. తర్వాత లైట్ గా ఆయిల్ పట్టించిన ముక్కలన్నిటిని అయితే లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఆ తర్వాత మెంతులు, ఆ తర్వాత తెల్లుల్లిపాయలు అయితే వాటిని వేసేసి మళ్ళీ కొంచెం కారం పొడి వేసి తర్వాత ఇంకో లేయర్ ముక్కలను అయితే మనం పట్టించాలి. అలా లేయర్ బై లేయర్ వేస్తూ ఆ తెల్లుల్లిపాయలు ఆ తర్వాత ఆయిల్ ని కూడా కొంచెం నింపి ఆ విధంగా మనమైతే సెట్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అలా అయిపోయాక మనమైతే మన దగ్గర ఉండే ఆయిల్ ని అయితే పైనుండి అయితే పోయాలి. ఒక్కొక్కరు ఈ ఆవకాయని ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తారు, కానీ మా ఇంట్లో అయితే ప్రతి ఇయర్ మేము ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. మాకైతే నిల్వ అయితే బాగానే ఉంటుంది. తర్వాత మొత్తం పట్టించిన ఈ ముక్కల పై నుండి అయితే మనం ఆయిల్ అయితే పోసుకోవాలి. నేను చూపించాను కదా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మా ఇంట్లో యూస్ చేశాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 లో 3 days తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఎలా ఉందో నేను కంప్లీట్ గా మీకైతే వీడియో రూపంలో అయితే చూపిస్తాను. టేస్ట్ కోసం పైనుండి అయితే కొంచెం సరసాల నూనె అయితే మా మమ్మీ యాడ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.